తిరుపల్లి గ్రామంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు. మారంపల్లి సర్పంచ్ శివరాశి గంగాధర్ రావు, ఉప సర్పంచ్ కచ్చకాయల రాజేశ్వర్, 6వ వార్డు మెంబర్, 1వ వార్డు మెంబర్ ఆర్ఏ రవీందర్, 2వ వార్డు మెంబర్ కత్తుల సునీత, 3వ వార్డు మెంబర్ పులి రాజుభాయి, 4వ వార్డు మెంబర్ కొండూరు నాగరాజు, 5వ వార్డు మెంబర్ జక్కుల లలిత, 7వ వార్డు మెంబర్ అందే శ్రీనివాస్, 8వ వార్డు మెంబర్ మాడవేడి మౌనిక, 9వ వార్డు మెంబర్ బాలపురం ప్రియాన్, 10వ వార్డు మెంబర్ ఆర్ఏ ప్రసాద్. నేటి మారంపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి మన ప్రత్యేక అధికారి శ్రీ నితీష్ వర్మ గారికి, మరియు గౌరవ సర్పంచ్ గారికి, గౌరవ ఉప సర్పంచ్, గౌరవ వార్డు సభ్యులు, మరియు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలందరికీ, మరియు నాతోటి లీగల్ ఆఫీసర్స్కి, మరియు మా గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ నా నమస్కారం. మారంపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ఎన్నికైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరియు గ్రామ పంచాయతీ పెద్ద పౌరులు శ్రీ గౌరవ సర్పంచ్ శివరాశి గంగాధర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. గ్రామ ఉప సర్పంచ్ శ్రీ కటకేల రాజేశ్వర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. 1వ వార్డు సభ్యులు శ్రీ ఆర్ఏ రవీంద్రనాథ్ గారు, వార్డు మెంబర్ శ్రీమతి పులి రాజుబాయి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. 4వ వార్డు మెంబర్ శ్రీ కొండూరు నాగరాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరియు 5వ వార్డు మెంబర్ శ్రీమతి జక్కుల లలిత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. 7వ వార్డు మెంబర్ శ్రీ అందే పెద్ద శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. 8వ వార్డు మెంబర్ శ్రీ బాలాపురం ప్రియాంక గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. 10వ వార్డు మెంబర్ శ్రీ ఆర్ఏ ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఉప సర్పంచ్ అయిన కచ్చకాయల రాజేశ్వర్ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. సభ్యుడినైన ఆర్ఏ రవీంద్రనాథ్ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేరుతో సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని
భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడినైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. సభ్యుడినైన ఆర్య ప్రసాదం నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర స్వంతనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడైన నాగరాజును నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న నమ్మకంగా నిర్వహించగలని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. సభ్యురాలిగా లలిత అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించగలని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడైన బాలాపురం ప్రియాంక గారు నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించగలనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. మన స్పెషల్ ఆఫీసర్ గారు, మన పంచాయత్ సెక్రటరీ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం.
సార్ మేడం मैं जोड़ाक्षरी మూడో बड़ा जोड़ाक्षरी नेक्स्ट ఎక్కడ వాళ్ళు ప్రోగ్రామ్ లేదు కాబట్టి మొత్తం చేస్తాం సార్ కల్పన సార్ సెంటర్లో ఉంటే మనము పక్క బంధువులు ముందుకు అర్థం ఇది వనమూరు వికలాంగుల గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. ఈనాటి గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి ప్రత్యేక అధికారి గారు నితీష్ వర్మ గారికి, అదేవిధంగా పాలకవర్గ సభ్యులైనటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి, అదేవిధంగా పాలకవర్గ సభ్యులైనటువంటి మొదటి వార్డు రవీంద్ర గారు, ఆర్య రవీంద్ర గారు, రెండవ వార్డు సునీత గారు, మూడవ వార్డు మాధవ గారు, నాలుగవ వార్డు నాగరాజ్ గారు, ఐదవ వార్డు లలిత గారు, ఆరవ వార్డు ఉపసర్పంచ్ రాజేశ్వర్ గారు, ఏడవ వార్డు అంటే పెద్ద శ్రీనివాస్ గారు, ఎనిమిదవ వార్డు ప్రసాద్ గారు. ప్రతి ఒక్క ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గ్రామ పంచాయతీ కామోబాద్ రంజిత్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో గెలిచిన వారు సంతోష్ గారు కానీ,
ఓడిపోయిన వారు బాధపడడం కానీ అది కాదు. ఎప్పుడో ఒకసారి నేను ఇప్పటికీ ఒకసారి సర్పంచ్గా, రెండు సార్లు మా గోడ సర్పంచ్గా, ఒకసారి ఎక్కడిగా సర్పంచ్గా ఓడిపోవడం జరిగింది. ఓటమి అనేది సహజం. ఓటమే రేపు రాబోయే గెలుపుకు విజయానికి చేరుకోబెట్టింది. కాబట్టి దయచేసి దాన్ని ఎవరు కూడా తప్పుగా భావించి బాధపడకూడదు. ముఖ్యంగా నన్ను సర్పంచ్గా ఎత్తుకొని మీరు ఏ బాధ్యత నా మీద ఏ బాధ్యతలు వచ్చారో నూతనమైనటువంటి బాధ్యతలు వాటన్నిటి కూడా మా పాలక మండలి సహాయ సహకారాలతో తప్పకుండా వీలైనన్ని 5 సంవత్సరాలు చేసి పెడతా. దానికి మీ అందరూ సహకరించాలని చెప్పి మీ అందరినీ అదే